క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇతను ఎక్కడ కూడా రాజీ పడలేదు క్వాలిటీ విషయంలో. ప్రజెంట్ మనం పెందుర్తి నుంచి కొత్త వలస వెళ్ళే మెయిన్ రోడ్ మీద ఉన్నాం. సో మీరు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది వైజాగ్ వాటర్ వరల్డ్ అని ఉంది కదండి. ఈ వైజాగ్ వాటర్ వరల్డ్ దాటగానే ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో భాష్యం స్కూల్ ఉంటుంది. ఇలా మనం లెఫ్ట్ కట్ అయ్యి భాష్యం స్కూల్ దాటగానే మనం ఈ ఇండివిజువల్ హౌస్ని అయితే రీచ్ అవ్వచ్చు. గైస్ మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్డు. సో ఒక ఆటో వెళ్తుంది కదా, ఆటో కార్లు ఇవన్నీ వెళ్తున్నాయి. అది పెందుర్తి నుండి కొత్త వలస వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. సో మనకి ఇటువైపు చూడండి ఒకసారి, ఇది వచ్చేసి భాష్యం స్కూల్ అండి. అక్కడ నుండి ఇక్కడికి మెయిన్ రోడ్ నుండి ఇక్కడికి 50 మీటర్స్ వస్తుంది. అండ్ మీరు స్ట్రైట్గా చూసుకుంటే ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదండి. సో అక్కడ ఈ హౌస్ అనేది ఉండడం జరిగింది. సో అక్కడ నుండి మ్యాక్సిమం అక్కడికి 150 మీటర్స్ రావచ్చు, బట్ నేను 200 మీటర్స్ చెప్తున్నాను. ఒకసారి హౌస్ని రీచ్ అవుదాం. సో ప్రజెంట్ మనం ఏదైతే ఉన్నాం ఈ రోడ్డు 20 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ ఈ హౌస్ చూడండి, ఇది బ్రాండ్ న్యూ హౌస్ అనమాట. సో ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ ఉంది. జస్ట్ విత్ ఇన్ ఒక 15 డేస్ టైం ఇవ్వగలిగితే మనం వెంటనే రెడీ టు మూవ్ అయిపోవచ్చు ఇందులోకి. దీనికి మనకి కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. ఇక్కడ మోటార్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 70 అడుగుల్లో వాటర్ అనేది రావడం కూడా జరిగింది. సో చూడండి, మనకి వాటర్ ప్రాబ్లం అయితే లేదు. 24/7 వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ ఫేసింగ్ కోసం మాట్లాడుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఓవరాల్గా ఇది 92 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+1 డూప్లెక్స్ హౌస్ ఇది. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం రండి. సో ఇది మనకి కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే స్ట్రైట్గా ఒక రూమ్ ఉందో ఈ రూమ్లో మనం వాషింగ్ మెషిన్స్ కావచ్చు, లేదంటే బట్టలు ఏమైనా ఉతుక్కోవడం కానీ, యూటిలిటీ ఏరియా అంటారు కదా, యూటిలిటీ ఏరియాకి సెపరేట్గా ఒక రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ చుట్టూ కూడా వాల్ అయితే ఉంది. సో మనకి వాళ్ళకి ఎటువంటి జాయింట్స్ అయితే ఏమి లేదు. ఇది ఇండివిజువల్ హౌస్. సో మనకి దీనికి రెండు ఫేసింగ్స్ ఉన్నాయి. ఇలా ఎంటర్ అయితే ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ నుండి ఇలా చూసుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో మీరు నార్త్ ఈస్ట్ హౌస్ కింద దీన్ని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్ అయితే నార్త్లోంచి ఎంటర్ అవుదాం రండి. సీలింగ్ వర్క్స్ అన్ని వీళ్ళు చేసి ఉంచారు. ఓన్లీ ఫస్ట్ కలర్ అంటే ఓన్లీ పుట్టిలు మాత్రం పెట్టారు. మనకి కలర్లు వేసి ఇది మనకి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా. అండ్ ఇది బ్రాండ్ న్యూ హౌస్ కాబట్టి ఇంకా చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఈ మెటీరియల్ అంతా ఇక్కడే ఉంది. సో మీరు చూడొచ్చు, క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇతను ఎక్కడ కూడా రాజీ పడలేదు క్వాలిటీ విషయంలో. సో చాలా బాగుంది హౌస్. అండ్ చూడండి, మనకి ఇది డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచి స్టెయిర్ కేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇదంతా కూడా టీవీ ఏరియా. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనకి ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ ఏమైనా మెటీరియల్ పెట్టుకోవడానికి కింద ఓపెన్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైనా మెటీరియల్ అది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో ఉంది. సో సీలింగ్ వర్క్స్ చూడండి, చూసుకుంటే సీలింగ్ వర్క్స్ అవి కూడా కంప్లీట్ చేసి ఉంది. ఇక్కడ మనం కబోర్డ్ వర్క్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ పైన చూసుకుంటే సన్ సైడ్లు అంటారు కదా, మెటీరియల్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి, అలాంటిది గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండి చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే అవన్నీ కూడా పంట పొలాలు. ఇక్కడ నుంచి విండో అనేది చాలా బాగుంది. సో చూడడానికి అండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇదంతా కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట, వెస్ట్రన్ టైప్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఒకసారి ఏదైతే స్టైర్ కేస్ ఉందో దీనికి ఆపోజిట్లో అంటే ఇటువైపు కిచెన్ ప్రొవైడ్ చేశారు. సో కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది చూడండి. సో దీనికి కూడా మనం కబోర్డ్ వర్క్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళైతే ఇవన్నీ రెడీ చేసి ఉంచారు. సో ఇక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి పూజ గది అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్ మాట్లాడుకుంటే ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బయట చూసుకుంటే కార్ పార్కింగ్, అలాగే ఒక యూటిలిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో చూడండి, ఇక్కడ ఒక చిన్న ఓపెన్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఎలివేషన్ వర్క్స్ గ్లాస్ వస్తుంది కదా, సో గ్లాస్ అనేది ఫిట్ చేస్తారు, ఫిట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా చూసుకుంటే మళ్ళీ మనకి ఓపెన్ ప్లేస్. సో కింద ఎలా అయితే హాల్ ఏరియా వచ్చిందో సేమ్ అలా ఇదంతా హాల్ ఏరియా.
ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు, అలాగే అక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఇందులోకి ఎంటర్ అవుదామండి. సో ఎంటర్ అయ్యే ముందు ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో ప్రొవైడ్ చేశారు. చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ నుంచి చూస్తే మనకి వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది. సో ఒక 92 గజాల్లో కార్ పార్కింగ్, మనకి మోటార్, అలాగే నియర్ బై మెయిన్ రోడ్డు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మంచి G+1 డూప్లెక్స్ హౌస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు అంటే 65 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకసారి ఈ వాష్రూమ్ చూడండి. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. అండ్ ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి. కబోర్డ్ వర్క్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ కలర్, ఫైనల్ పెయింటింగ్లు ఏవైతే వచ్చేస్తాయో అప్పుడు ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. 24/7 గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి. మీరు వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్లో అయినా లేదంటే మద్దిలపాలెంలో అయినా సరే ఓకేనా, మీరు బస్సు క్యాచ్ చేస్తే డైరెక్ట్గా ఈ హౌస్కి 200 మీటర్స్లో మనం బస్ దిగిపోవచ్చు అనమాట. ఇక్కడికి 12D వస్తుంది, 55K వస్తుంది, అలాగే 12A వస్తుంది, 12K వస్తుంది. ఇవన్నీ కూడా కొత్త వలస వెళ్తాయి, పెందుర్తి వరకు వస్తాయి. సో ఈ హౌస్ దగ్గర నుంచి పెందుర్తి అయితే 3.2 km వస్తుంది. అలాగే కొత్త వలస చూసుకుంటే ఒక 4.7 km వస్తుంది. సో మరీ దూరంలో కాకుండా నియర్ బై మెయిన్ రోడ్లో ఇక్కడ భాష్యం స్కూల్ ఉంది. ఆ భాష్యం పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ పక్కనే ఈ హౌస్ అయితే ఉండడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు పైన టెర్రస్ పైకి వెళ్దాం రండి. చూసారు కదండి. సో ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. ఈ హౌస్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఇది ఓవరాల్గా 92 స్క్వేర్ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. బ్రాండ్ న్యూ హౌస్ అనమాట. మెయిన్ రోడ్ నుండి ఇక్కడికి 200 మీటర్స్ డిస్టెన్స్ వచ్చింది. అలాగే ఈ లొకేషన్ హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే ఇది సరిపల్లి నుండి జస్ట్ ఒక కొంచెం ముందుకు వస్తే వాటర్ వరల్డ్ ఉంది కదండి, అక్కడ పక్కన ఉన్న భాష్యం స్కూల్కి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే ఉండడం జరిగింది. ఇది బ్రాండ్ న్యూ హౌస్, G+1 డూప్లెక్స్ హౌస్ అనమాట. కింద కార్ పార్కింగ్ ఉంది, 1 BHK వస్తుంది. పైన చూసుకుంటే 2 బెడ్రూమ్లు, హాల్, పెద్ద హాల్ వస్తుంది. సో ఓవరాల్గా టెర్రస్ పైన కోసం మాట్లాడుకుంటే 9 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ లొకేషన్ చూసుకుంటే ఇది పీస్ఫుల్ ఏరియా అండి. ఇక్కడ ఎందుకు మా ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఉండడానికి ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ ప్రాబ్లం అయితే ఉండదు. హ్యాపీగా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఈ లొకేషన్ కోసం మాట్లాడుకుంటే ఇక్కడ నుండి పెందుర్తి 3.2 km వస్తుంది. అలాగే కొత్త వలస 4.7 km వస్తుంది. మీరు వైజాగ్లో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే డైరెక్ట్గా 200 మీటర్స్ డిస్టెన్స్లో ఆర్టీసీ బస్ పట్టుకొని ఇక్కడికి వచ్చేవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో దీని కాస్ట్ అని చెప్తున్నారంటే 65 లక్షలు చెప్తున్నారు. సో నెగోషియేషన్ కూడా ఇస్తున్నారు. సో క్లియర్ డాక్యుమెంట్తో ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి.